కామెడీస్ మన తెలుగు అబ్బాయిలందరికీ ఫ్యాషన్‌లో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఏంటంటే అది స్టైల్ గాదు. అది మనీ ప్రాబ్లమ్ గూడా గాదు. ఇట్స్ ఎ కల్చర్ ప్రాబ్లమ్ అన్నమాట. కొన్ని హాబిట్స్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటై ఉంటాయి. సో, ఇప్పుడు కూడా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే వార్డ్‌రోబ్ ఏమో ఫుల్‌గా ఉంటుంది. చాలా ఐటెమ్స్ ఉంటాయి. బట్ కాకపోతే స్టైల్‌గా కనిపించే అవుట్‌ఫిట్స్ మాత్రం ఉండవు. అండ్ హానెస్ట్‌గా చెప్తున్నా కామ్రేడ్స్, నేను ఈ వీడియోలో చెప్పబోయే 3 వార్డ్‌రోబ్ ట్రాప్స్ ప్రతి ఒక్క తెలుగు అబ్బాయి ఇంట్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వీడియో ముందుకెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతుంది. సో, అప్పుడు మీకు కూడా అనిపిస్తే ఇది మా ఇంట్లో కూడా జరుగుతుందని ఖచ్చితంగా కామెంట్‌లో కామెంట్ చేయండి. కామ్రేడ్స్, మనం ఫ్యాషన్ మిస్టేక్స్ అంటే కామన్‌గా ఏమనుకుంటాం? రాంగ్ ఫిట్, రాంగ్ కలర్స్, రాంగ్ షూ కానీ అవి సిమ్టమ్స్ మాత్రమే అన్నమాట. కానీ ఇక్కడ రియల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే షాపింగ్ హ్యాబిట్స్. ఎందుకంటే నీ అవుట్‌ఫిట్ స్టైలిష్ గా కనిపించాలంటే నీ వార్డ్‌రోబ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడ నీ వార్డ్‌రోబ్ ని నువ్వు ఒక్క రోజులో బిల్డ్ చేయలేవు. ఒక్క రోజులోనే డిస్ట్రాయ్ అవ్వదు. సో, ఇక్కడ నీ షాపింగ్ హ్యాబిట్స్. సో, ప్రతిసారి నువ్వు షాపింగ్ చేసే విధానం బట్టి నీ వార్డ్‌రోబ్ అనేది డిస్ట్రాయ్ అవ్వాలా, బిల్డ్ అవ్వాలనేసి డిసైడ్ అవుతుంది. సో, అలా కొన్ని షాపింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, కొన్ని బ్యాడ్ షాపింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల నీ వార్డ్‌రోబ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ మన తెలుగు కల్చర్ లో కొన్ని షాపింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఏంటంటే ఆ ప్యాటర్న్స్ వల్లే మన వార్డ్‌రోబ్ అనేది మెల్లిమెల్లిగా డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. ఆ షాపింగ్ హ్యాబిట్స్ వల్ల, ఆ షాపింగ్ ప్యాటర్న్స్ వల్ల మన స్టైలిష్ అవుట్‌ఫిట్స్ బిల్డ్ చేయడం మాక్సిమం ఇంపాసిబుల్ అయిపోతుంది. సో, వాటి గురించి ఈ రోజు క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీకు క్లియర్ గా అర్థమవుతుంది మీ వార్డ్‌రోబ్ ఎందుకు రాండమ్ గా ఉందనేసి. అండ్ నెక్స్ట్ టైం నుంచి షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు ఎమోషనల్ గా కాకుండా ఇంటెన్షనల్ గా పర్చేస్ చేయడం ఎలా అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. సో, కాబట్టి ఇంక లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, కాంప్లెక్స్ అందులో ఫస్ట్ ట్రాప్ వచ్చేసి వెడ్డింగ్ ఎమర్జెన్సీ షాపింగ్ అనమాట. చాలా వరకు ఎమర్జెన్సీ వెడ్డింగ్ షాపింగ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే సడన్ గా మీ కజిన్స్ నుంచో లేకపోతే మీ బ్రదర్స్ నుంచో కాల్ వస్తుంది. ఏం చెప్తారంటే, బ్రదర్ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ మనకు మన చెల్లి పెళ్లి ఉంది, సో తప్పకుండా రావాలి, ఇలా కాల్ వస్తుంది. సో అప్పుడు మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నా దగ్గర అవుట్ఫిట్ లేదు, నేను అవుట్ఫిట్ షాప్ చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ డేనే మాల్కి వెళ్ళడం లేదా షాప్స్కి వెళ్ళి నీ అవుట్ఫిట్ని సర్చ్ చేస్తావు. అప్పుడు వెంటనే షర్ట్ తీసుకుంటావు, బ్లేజర్ తీసుకుంటావు, ఫార్మల్ ట్రౌజర్స్ తీసుకుంటావు, షూస్ తీసుకుంటావు, పర్ఫ్యూమ్ తీసుకుంటావు, అన్నీ ఒకసారి తీసుకుంటావు. సో నువ్వు ఇక్కడ వార్డ్రోబ్ బిల్డ్ చేయడానికి అవన్నీ కొన్నావా? ఆ ఒక్క అకేషన్ కోసం ఆ అవుట్ఫిట్ కొన్నావా? ఇక్కడ చూస్తే ఆ ఒక్క అకేషన్ కోసం నువ్వు అవుట్ఫిట్ కొన్నావు. సరే కొన్నావు, ఆ రోజు అవుట్ఫిట్ వేసుకున్నావు. నెక్స్ట్ దాన్ని నువ్వు మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటావా అంటే వేసుకోవు. అది నీ వార్డ్రోబ్‌లో ఒక పర్మనెంట్ గెస్ట్‌లా ఉండిపోద్ది. సో నువ్వు ఇప్పుడు ఇలా ఎమర్జెన్సీ షాపింగ్ చేయడం వల్ల నువ్వు బెస్ట్ అవుట్‌ఫిట్‌ని తీసుకోవన్నమాట. ఎందుకంటే నువ్వు ఎమర్జెన్సీ షాపింగ్‌లో చేస్తున్నప్పుడు షాప్ కీపర్ చెప్పాడనో, నీ ఫ్రెండ్‌కి నచ్చిందనో, ఈ టైంలో ఇదే బెస్ట్ అనో, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఫ్యాక్టర్స్‌ని ఫోకస్ చేసుకొని నువ్వు ర్యాండమ్‌గా ఏదో ఒకటి తీసేసుకుంటావు అనమాట. అదే నువ్వు అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ నాకు ఫ్యూచర్‌లో ఏమైనా వెడ్డింగ్స్ ఉన్నాయి, ఫ్యూచర్‌లో నేను ఎక్కడైనా వెడ్డింగ్స్‌కెళ్ళాలి అని నీకు ఒక ఐడియా ఉంటే నువ్వు ముందే షాప్‌కెళ్తావు. నువ్వు ముందే షాప్ చేస్తావు. దానికి తగ్గట్టు నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా టైం ఉంటది. చాలా మంచి క్లాత్స్‌ని ఫైండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. సో స్టైలిష్ పర్సన్స్ ఎప్పుడు ర్యాండమ్‌గా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బై చేయరనమాట. వాళ్ళు ఫ్యూచర్‌ని డిసైడ్ చేసుకొని, వాళ్ళు ఫ్యూచర్‌లో ఎలాంటి అవుట్‌ఫిట్స్ వాళ్ళకి అవసరమైతాయని తెలుసుకొని, వాళ్ళు అకేషన్‌ని బట్టి షాప్ చేసుకుంటూ ఉంటారు. సో అదే ఒక స్టైలిష్ మెన్ ఫ్యాషన్‌ని కొంచెం సీరియస్‌గా తీసుకున్న పర్సన్ అయితే ఎలా ఉంటాడో తెలుసా? తన కజిన్ కాల్ చేయగానే, "బ్రో నెక్స్ట్ మంత్ పెళ్లుంది, నెక్స్ట్ వీక్ పెళ్లుందంటే" తనకు ఆల్రెడీ ఒక అవుట్‌ఫిట్ ఉంటుంది. ఎందుకంటే తనకు తెలుసు నెక్స్ట్ మంత్ ఇలా ఉంటాయి. సడెన్‌గా ఏమైనా వెడ్డింగ్స్‌కి అటెండ్ అవ్వాలంటే నాకంటూ ఒక అవుట్‌ఫిట్ ఉండాలనేసి క్లియర్‌గా డిసైడ్ చేసుకొని తనకంటూ ఒక పర్టిక్యులర్ అవుట్‌ఫిట్‌ని క్రియేట్ చేసుకుంటాడు. సో ఆ అవుట్‌ఫిట్ ఉండడం వల్ల జస్ట్ ర్యాండమ్‌గా కబోర్డ్ ఓపెన్ చేస్తాడు, అవుట్‌ఫిట్ తీసుకుంటాడు అండ్ దెన్ వెళ్ళిపోతాడు. సో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి అవుట్‌ఫిటే పుల్ ఆఫ్ చేస్తాడు. సో మాక్సిమం మన తెలుగు కల్చర్‌లో వెడ్డింగ్ ఎమర్జెన్సీ షాపింగ్ అనేది చాలా చాలా వర్స్ట్ థింగ్ అనమాట. సో ఎప్పుడైనా సరే వెడ్డింగ్ కి ముందు సడన్ గా ప్లాన్ చేసుకోకండి. ముందే మీ వార్డ్రోబ్ లో అలాంటి ఒక అవుట్ఫిట్స్ ని చూస్ చేసుకోండి. మల్టిపుల్ వేస్ లో వేసుకునేలా తీసుకోండి. జస్ట్ ఒక్క రోజుకి మాత్రమే ఆ అవుట్ఫిట్ ని వేసుకునేలా ఉంచుకోవద్దు. సింపుల్ గా వెడ్డింగ్ అయినా సరే ఒక మంచి కుర్తా టైప్ కానీ లేకపోతే షేర్వాణి కానీ ఇలాంటివి మంచిగా ప్రతిసారి మల్టిపుల్ అకేషన్స్ కి వేసుకునేలా చూస్ చేసుకోండి. ఆ ఒక్క రోజుకి సూట్ అయ్యే మాత్రం తీసుకోవద్దు. అండ్ కామ్రేడ్స్, నెక్స్ట్ ట్రాప్ ఏదైతే ఉందో అది మన ఫెస్టివల్స్ వల్ల స్టార్ట్ అవుతుంది. సో ఆ సెకండ్ ట్రాప్ ఏంటంటే ఫెస్టివల్ షాపింగ్. సో మనకు చూసుకుంటే దసరా, దివాళీ, సంక్రాంతి, ఉగాది ఇలా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే మన ఇంట్లో ఆల్మోస్ట్ ఒక్కటే డైలాగ్ ఏంటంటే, ఫెస్టివల్ వస్తుంది కొత్త బట్టలు కొనాలి, ఫెస్టివల్ వస్తుంది కొత్త బట్టలు కొనాలి, ఫెస్టివల్ వస్తుంది కొత్త బట్టలు కొనాలి. సో కొంచెం ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఫెస్టివల్ వైబ్స్ ఉన్న బట్టలు తీసుకోవాలంటే కొంచెం ట్రెడిషనల్ సైడ్ తీసుకోవడం మంచిదని చాలా మంది ఫెస్టివల్ తగ్గట్టు ఫెస్టివల్ అవుట్ఫిట్స్ తీసుకుంటూ ఉంటారు. అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్ అనమాట. ఫెస్టివల్ అనగానే చాలా మంది జస్ట్ ఎమోషనల్ గా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్ గా అంటే మరి ఏదో ఏడుస్తూ అలా కాదు, జస్ట్ కిడ్డింగ్ అనమాట. ఎమోషనల్ షాపింగ్ అంటే ఫెస్టివల్ మూడ్ లో ఉండేసి జస్ట్ కలర్ నచ్చిందని, షాప్ కీపర్ చెప్పాడని, ఇంట్లో వాళ్ళు అందరూ తీసుకున్నారు, నేను కూడా తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలనేసి ఇలా వరకు చాలా ఎమోషనల్ గా షాపింగ్ చేస్తూ ఉంటారు. సో దాంతో ఏమవుతుందంటే ఫెస్టివల్ అయ్యాక అవుట్ఫిట్ ని మాక్సిమం రేర్లీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటూ ఉంటారు. మన డైలీ యూస్ కి అంత యూజ్ ఉండదు. సో దానివల్ల వార్డ్రోబ్ లో ఒక పీస్ అనేది డైలీ యూస్ కు కాకుండా జస్ట్ అలా పడి ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా వేసుకోం, ఎందుకంటే అది పర్టికులర్ గా ఫెస్టివల్ కోసం తీసుకున్నాం. సో అలాంటి అవుట్ఫిట్స్ మనం డైలీ యూస్ కి యూస్ చేయాలి. కంప్లీట్స్ ఎప్పుడు షాపింగ్ చేసినా సరే ఎమోషనల్ గా షాపింగ్ చేయొద్దు. నీకు ఓన్లీ ఆ ఒక్క రోజుకు మాత్రమే సెట్ అయ్యే అవుట్ఫిట్స్ అయితే అసలు తీసుకోవద్దు. నీకు డైలీ కాలేజ్ కి సెట్ అవ్వాలి, లైఫ్ స్టైల్ కి సెట్ అవ్వాలి, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి సెట్ అవ్వాలి, ఫెస్టివల్ కి సెట్ అవ్వాలి, అన్నిటికీ సెట్ అయ్యే అవుట్ఫిట్స్ మాత్రమే తీసుకో. అలా చేసావంటే నీకు ఆ ఒక్క
ఒక్క అవుట్ఫిట్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. అలా కాకుండా నువ్వు ఓన్లీ ఫెస్టివల్కి సెట్ అయ్యే అవుట్ఫిట్ మాత్రమే తీసుకున్నావు అంటే ఆ ఫెస్టివల్స్లోనే మంచిగా ఉంటుంది, మిగతా టైంలో వేసుకోవడానికి అంత మంచిగా ఉండదన్నమాట. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఫెస్టివల్స్ టైంలో ఎమోషనల్గా షాపింగ్ చేయడం స్టాప్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫెస్టివల్ టైమ్స్లో షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తే షాపింగ్ చేయొద్దు. మీకు అవసరం ఉంటేనే షాపింగ్ చేయండి మాక్సిమం. అంతేగాని ఫ్రెండ్స్లో షాపింగ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారు ఫెస్టివల్ కాబట్టి నేను కూడా తీసుకోవాలనేసి అయితే షాపింగ్ చేయొద్దు. మీకు ఆ టైంలో షాపింగ్ నీడ్ ఉంటేనే చేయండి. కామ్రేడ్స్, నెక్స్ట్ ట్రాప్ ఏంటంటే మనకు ఆన్లైన్ షాపింగ్ వల్ల వస్తుంది అనమాట. ఎలా అంటే లైక్ ఇన్ కేస్ ఒక ఆన్లైన్లో ఒక షర్ట్ ఆర్డర్ పెట్టు, లేకపోతే ఒక టీ షర్ట్ ఆర్డర్ పెట్టు, నీకు ఆర్డర్ తీసుకున్నావు, డెలివరీ అయింది, ఆర్డర్ తీసుకున్నావు, చూస్తే నీకు అది కొంచెం స్లైట్గా ఫిట్ అవ్వట్లేదు, కొంచెం లూజ్గా ఉంది, లేకపోతే మరి కొంచెం స్లైట్గా టైట్ ఉంది, లేకపోతే కలర్ నీకు వెబ్సైట్లో కనిపించినట్టు నీకు కలర్ రియాలిటీలో లేదు. సో నువ్వు అప్పుడు ఏం థింక్ చేస్తావు అంటే ఎలానో పెట్టాం కదా, షాపింగ్ చేసాం కదా, డబ్బులు ఇచ్చాం కదా, ఉంచుకుంటే సరిపోద్ది, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం అనేసి వాటర్లో అలా పడేస్తావు. సో దాంతో ఏమవుతుందంటే ఆ పీస్ అలానే ఉండిపోద్ది, ఎందుకంటే నీకు అది అంత పర్ఫెక్ట్గా నచ్చలేదు, అంత పర్ఫెక్ట్గా కూడా నీకు ఫిట్ అవ్వలేదు. సో దాంతో ఏమవుతుందంటే నువ్వు ఆ పీస్ని ఎప్పుడో రేర్గా వేసుకుంటావు. మాక్సిమం నాకు తెలిసి చాలా వరకు అలానే ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగి ఉంటుంది. సో నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు చేసేవాడిని. మీరు ఆర్డర్ చేసినా ఏదైనా చేసినా సరే మీకు ఇన్ కేస్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఫిట్ అయితేనే ఉంచుకోండి, అయితే రిటర్న్ చేసేయండి. కరెక్ట్ కలర్ మీకు వెబ్సైట్లో కనిపించినట్లే మీకు నచ్చినట్లే వచ్చిందంటే తీసుకోండి. కొంచెం లైట్గా మంచిగా ఉంది కదా, తక్కువ బడ్జెటే కదా, ఉంచుకుందాం, ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు అనుకునేసి అలా ఉంచేసుకుంటారు. మళ్ళీ రిటర్న్ పెట్టడం పెద్ద ప్రాసెస్ అనేది. సో అలా ఎప్పుడు చేయొద్దు. ఇన్ కేస్ మీకు అనుకున్నట్టు ఫిట్ అయితేనే ఉంచుకోండి, అనుకున్న కలర్ వస్తేనే దగ్గర ఉంచుకోండి. మీకు అది కరెక్ట్గా యూజ్ అవుద్ది, అది మల్టిపుల్ టైమ్స్ నువ్వు వేసుకుంటావు అని అంటేనే ఉంచుకోండి, లేదా అదర్వైజ్ రిటర్న్ చేసేయండి. సో ఎప్పుడైనా సరే స్టైలిష్ మెన్ అనేవాడు మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందా, కరెక్ట్ కలర్ ఉందా, ఈ కలర్ నాకు అవసరం ఉందా, అండ్ ఈ అవుట్ఫిట్ నేను మల్టిపుల్ టైమ్స్ వేసుకుంటానా, ఈ పర్టికులర్ ఐటమ్తో నేను మల్టిపుల్ అవుట్ఫిట్స్ క్రియేట్ చేస్తానా, వీటిలన్నీ దృష్టిలో పెట్టుకుని తన ఐటమ్ ని రిటర్న్ చేయాలా లేకపోతే ఉంచుకోవాలని డిసైడ్ చేస్తాడు అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం నుంచి షాపింగ్ ఆన్లైన్లో చేసినప్పుడు ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. కరెక్ట్గా సెట్ అవుతేనే మీ దగ్గర ఉంచుకోండి, అదర్వైజ్ రిటర్న్ చేసేయండి. ఇలా చాలా వరకు తెలుగు అబ్బాయిలు రిటర్న్ చేయకుండా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనేసి అలానే ఉంచుకుంటారు. ఇక్కడ నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే మీరు ఎవ్రీ బ్యాడ్ పర్చేస్ మీ వాటర్లో ఉంచుకుంటున్నారంటే ఎవ్రీ ఒక గుడ్ పర్చేస్ ని మీరు అవాయిడ్ చేస్తున్నట్టు. లైక్ ఎలా అంటే ఇన్ కేస్ మీరు ఆ బ్యాడ్ పర్చేస్ ని రిటర్న్ చేశారంటే మీ వాటర్లో ఒక పీస్ తక్కువ ఉంటుంది, ఆ పీస్ కి సంబంధించిన స్పెండ్ చేసిన మనీ కూడా మీకు కొంచెం ఉంటుంది. ఆ మనీతో మీరు ఇంకో మంచి ఐటమ్ తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం స్పెండ్ చేసి ఇంకో మంచి ఐటమ్ తీసుకోవచ్చు. ఇలా నువ్వు ఒక బ్యాడ్ ఐటమ్ ని నీ వాటర్ లో ఉంచుకుంటున్నావు అంటే ఇంకో గుడ్ ఐటమ్ ని నువ్వు అవాయిడ్ చేస్తున్నట్టే. సో ఈ థింగ్ ని ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకుని నెక్స్ట్ టైం మీరు షాపింగ్ చేసినప్పుడు మంచి ఐటమ్ వస్తేనే ఉంచుకోండి, లేకపోతే అదర్వైజ్ రిటర్న్ చేసేయండి. ఇప్పుడు కాంప్లీట్స్ మీకు వార్డ్రోబ్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తా. ద స్మార్ట్ షాపింగ్ సిస్టమ్. సో బిఫోర్ బై ఎనీథింగ్, సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా షాప్ చేసేటప్పుడు ఈ థింగ్స్ ని ఫాలో అవ్వండి. సో నేను ఈ ఐటమ్ కొంటే నేను అట్లీస్ట్ 30 టైమ్స్ అయినా ఈ అవుట్ఫిట్ ని ట్రై చేస్తాను. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అయితే తీసుకోండి, లేదంటే పక్కన పెట్టేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేను ఈ ఐటమ్ ని 3 డిఫరెంట్ ఐటమ్స్ తో స్టైల్ చేయగలనా, 3 డిఫరెంట్ ఐటమ్స్ ని పుల్ ఆఫ్ చేయగలనా, 3 కంటే ఎక్కువ అవుట్ఫిట్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఆ ఐటమ్ తో తప్పకుండా తీసుకోవచ్చు. అంతేగాని ఆ ఐటమ్ ఓన్లీ ఒక్క ప్యాంట్ మీదకే సెట్ అవుతుంది, ఆ ఐటమ్ ఓన్లీ ఒక్క షర్ట్ మీదకే పేర్ అవుతుంది అంటే దాన్ని అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఈ ఐటమ్ నేను 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా వేసుకుంటానా, లేకపోతే జస్ట్ ఈ 1 మంత్ 2 మంత్ వేసుకొని ఆ బోర్ కొట్టేసిందని పక్కన పెట్టేస్తాను అంటే ఇది నీకు నీడ్ ఉందా, జస్ట్ ఏదో ట్రెండ్ ఉందనేసి కొన్నావా, ఈ థింగ్ కూడా గుర్తు పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా నీకు నీడ్ ఉంటుంది, ఖచ్చితంగా నీకు ఇంపార్టెంట్ అనిపిస్తేనే తీసుకో. అంతేగాని నీకు 1-2 మంత్స్ ట్రెండ్ కోసం తీసుకున్నావు అంటే డబ్బులు బొక్క అయిపోతాయి. సో కాబట్టి అలాంటి ఐటమ్స్ని పక్కన పెట్టేసాయి. సో నెక్స్ట్ ఫోర్త్ థింగ్, మెయిన్ థింగ్ వచ్చేసి, సో ఇఫ్ నాకు ఇప్పుడు వెడ్డింగ్ లేకపోతే ఫెస్టివల్ లేకపోతే ఈ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ లేకపోతే ఈ ఐటమ్ నేను తీసుకుంటానా, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు ఈ వెడ్డింగ్ లేకపోయినా ఈ ఫెస్టివల్ లేకపోయినా ఆ ఐటమ్ మీద పర్టికులర్గా డిస్కౌంట్ లేకపోయినా తీసుకుంటాను అనే ఒక థింగ్ ఉంటే తీసుకో. అంతేగాని ఇప్పుడు నాకు ఫెస్టివల్ ఉంది కాబట్టి తీసుకోవాలి, వెడ్డింగ్ ఉంది కాబట్టి తీసుకోవాలి, దీని మీద డిస్కౌంట్ ఉంది కాబట్టి తీసుకుంటాను అంటే దాన్ని అవాయిడ్ చేసి అసలు తీసుకోవద్దు. సో ఇంతే అనమాట, ఇంత సింపుల్ అనమాట. సో ఈ థింగ్స్ ని ఫాలో అవుతూ నువ్వు ఐటమ్స్ ని పర్చేస్ చేసావంటే నీ వార్డ్రోబ్ మెల్లిమెల్లిగా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే వార్డ్రోబ్ బిల్డ్ చేయడం అంటే జస్ట్ ఓవర్ నైట్ లో బిల్డ్ అవ్వదు, ఎవ్రీ టైం గుడ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఒక మంచి వార్డ్రోబ్ బిల్డ్ అవుతుంది. సో ఇలా మీరు మంచిగా ఈ థింగ్స్ ని ఫాలో అయితే ఒక మంచి వార్డ్రోబ్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో కాంప్లీట్ చాలా మంది ఏమనుకుంటారంటే స్టైల్ స్టార్ట్స్ వెన్ యూ వేర్ సంథింగ్ గుడ్ క్లాత్స్ ఆర్ వేర్ సంథింగ్ దట్ అపియర్ గుడ్ ఆన్ యూ అనుకుంటారు. సో అది టోటల్లీ రాంగ్ అనమాట. ఏంటంటే సో నీ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ ఉందంటే ద మూమెంట్ యూ వాంట్ టు బై ద ఐటమ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటావో ఐటమ్ ని బై చేయడానికి, అప్పుడే ఒక రియల్ స్టైల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో నువ్వు ర్యాండమ్ గా ఎలాంటి ఏమంటారు థింగ్స్ ని ఫాలో అవ్వకుండా ర్యాండమ్ గా బై చేసావంటే నీ స్టైల్ ర్యాండమ్ గానే ఉంటుంది. అది నువ్వు కొంచెం ఆలోచించి పైన చెప్పిన థింగ్స్ ని ఫాలో అవుతూ బై చేసావంటే నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మీ వార్డ్రోబ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ వార్డ్రోబ్ మంచిగా ఉంటే మీ అవుట్ఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి, మీ అవుట్ఫిట్స్ మంచిగా ఉంటే నువ్వు కూడా మంచిగా ఉంటావు. సో ఇదనమాట, ఎంత సింపుల్ అనమాట. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా
మన తెలుగు కల్చర్లో ఉన్న ప్యాటర్న్స్ ని అవాయిడ్ చేసి వార్డ్రోబ్ ని డిస్ట్రాయ్ చేసుకోకుండా మీ వార్డ్రోబ్ ని సేవ్ చేసుకోండి. మన తెలుగు కల్చర్లో ఉన్న ప్యాటర్న్స్ ని ఫాలో అవుతూ షాపింగ్ చేశారంటే మీ వార్డ్రోబ్ ఎప్పుడు మంచిగా బిల్డ్ అవ్వదు, మీ అవుట్ఫిట్స్ కూడా స్టైల్స్ గా కనిపించవు. కాబట్టి ఇదన్నమాట మెయిన్ థింగ్ వచ్చేసి ఈ వీడియోకి చెప్పాల్సింది ఏంటంటే, సో ఈ వీడియోలో చెప్పేది. సో కామ్రేడ్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసాం కదా ఎమర్జెన్సీ వెడ్డింగ్ షాపింగ్ అండ్ ఫెస్టివల్ షాపింగ్, ఆన్లైన్ రిటర్న్ అవాయిడెన్స్ ని అవాయిడ్ చేస్తే మీ వార్డ్రోబ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది, మీ స్టైల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 3 థింగ్స్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ లో మనం వార్డ్రోబ్ ఎలా బిల్డ్ చేయాలనేసి చెప్పాం కదా, ఫాలో అవుతూ వార్డ్రోబ్ బిల్డ్ చేయండి. సో ఈ వీడియో నీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన తెలుగు పీపుల్ మాక్సిమం మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇందులో మీరు ఎక్కువ ఏ మిస్టేక్ చేస్తారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చూస్తా. సో ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా అర్థమైంది కదా, ఈ వార్డ్రోబ్ ని డిస్ట్రాయ్ చేసే తెలుగు కల్చరల్ ప్యాటర్న్స్ ని ఎలా అవాయిడ్ చేయాలనేసి. బట్ కాకపోతే ఇంకా కొన్ని షాపింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. మీరు చేసే కొన్ని షాపింగ్ మిస్టేక్స్ వల్ల మీ వార్డ్రోబ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. లైక్ ఇంపల్సివ్ బయింగ్ కానీ, లేకపోతే సేల్స్ అడిక్షన్ కానీ, ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో వాటిలన్నీ కవర్ చేస్తూ ఒక వీడియో చేశాను అనమాట. సో ఆ వీడియోని ఇక్కడ ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. మీరు షాపింగ్ చేసేవి అనేది డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ ర్యాండమ్ గా షాప్ చేయకుండా ఇంటెన్షనల్ గా షాప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆ వీడియోని ఇక్కడ ఇస్తా, తప్పకుండా చెక్ చేయండి.